నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్నే మార్చే విధంగా ఉత్తరాంధ్ర ముఖ్య నగరమైన మహావిశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధి అటు శ్రీకాకుళం నుంచి ఇటు నక్కపల్లి వరకు పరుగులు తీస్తోంది. మూలపాడు పోర్ట్ నుంచి తాజాగా ఆర్సీఆర్ మిత్తల్ ఉక్కు ప్లాంట్ వరకు ఒక్కొక్కటిగా స్థిరమైన బాటలు పరుచుకుంటున్నాయి. మరోవైపు విశాఖ కేంద్రంగా ఐటీ దిగ్గజాల రాక, ఏఏ హబ్గా ఎదుగుదల వంటివి చదువుకున్న యువతకు టెక్కీలుగా ఉపాధిని మెరుగుపరుస్తున్నాయి. మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక చర్యలు మంచి ఫలితాలను ఇవ్వనున్నాయి. దీనికి అనుసంధానంగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సిద్ధం అవుతోంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రం శరవేగంగా మారుతోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా భారీ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అడుగులు వేస్తుండటంతో ఈ ప్రాంతం త్వరలోనే దక్షిణ భారతదేశపు సరికొత్త ఆర్థిక కేంద్రంగా అవతరించబోతోంది. మరి ఈ నేపథ్యంలో విశాఖపట్నం రియల్ రంగ అభివృద్ధి విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. ఒకప్పుడు వెనకబడ్డ ప్రాంతం, ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్లిన ప్రాంతం. కానీ ఇప్పుడు దేశ ఆర్థిక ప్రగతికి సరికొత్త గతి నిర్దేశిస్తున్న ప్రాంతంగా ఉత్తరాంధ్ర సిద్ధమవుతోంది. సహజ వనరులు, సముద్ర పరివాహక ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఇప్పుడు పారిశ్రామిక వికాసం మొదలైంది. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అభివృద్ధి ప్రాజెక్టు శ్రీకారం చుట్టుకుంటున్నాయి. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, గూగుల్ సంస్థ, ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీ భూమి పూజతో ఒక కొత్త శకానికి నాంది పడింది. అటు శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా చివరి నియోజకవర్గం పాయకరావుపేట వరకు ఉత్తరాంధ్ర ప్రపంచ దృష్టి ఆకర్షిస్తోంది. నీలి సముద్రం, పచ్చటి కొండలు, దేశంలో తూర్పు ఉత్తర భారతదేశానికి అనుసంధాన అవకాశ మార్గం ఉన్న ప్రాంతం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ గా విస్తృత అభివృద్ధి, ఎన్నో ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధానమైన గేమ్ చేంజర్స్ గా భోగాపురం ఎయిర్పోర్ట్, గూగుల్ సంస్థ, ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్స్ ఈ 3 ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చుతున్నాయి. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మధ్య ప్రాంతం భోగాపురం జీఎంఆర్ సంస్థ పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ జూలై నెలలో ప్రారంభమవుతోంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనుసంధానంగా చిన్న చిన్న ఎయిర్ స్పేస్ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. భోగాపురం కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ నుంచి విమాన మరమ్మతుల నిర్వహణ, ఇతర అనుబంధ ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణ విద్యాలయాలకు ఒక కేంద్రంగా నిలుస్తోంది. శ్రీకాకుళం ప్రాంతంలో సముద్ర రవాణాకు అనుకూలమైన మూలాపేట పోర్ట్ నిర్మాణంతో మరింత వేగంగా సముద్ర రవాణాలో సరికొత్త అధ్యయనానికి స్వాగతం పలికినట్టవుతోంది. ఇక మౌలిక సదుపాయాల్లో కీలకం రహదారులు. విశాఖ నుంచి భోగాపురం, అలాగే భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్, జాతీయ రహదారులు అనుసంధానం చేస్తూ ప్రధానమైన రహదారులను విఎంఆర్డీఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనకాపల్లి, ఆనందపురం జాతీయ రహదారి, విశాఖ రాయ్పూర్ జాతీయ రహదారి, చెన్నై కోల్కతా జాతీయ రహదారి, 3 జాతీయ రహదారుల్లో 2 రోడ్ రవాణాకు ఉపకరిస్తున్నాయి. విశాఖ రాయ్పూర్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఈ రహదారుల వల్ల దేశీయ రవాణాకు ఉపయుక్తమవుతుంది. నగరవాసులు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోగాపురం రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, సైనేజెస్ కానీ, డైరెక్షన్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కంప్లీట్ చర్యలు తీసుకుంటున్నాము. ప్రతిరోజు ఆల్మోస్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ టీంతో టచ్లో ఉన్నాము. అలాగే ఇప్పుడు గూగుల్ వాళ్ళతో కూడా ఈ నెక్స్ట్ వీక్లో మీటింగ్ ప్లాన్ చేస్తున్నాము. సో గూగుల్ మ్యాప్స్లో భోగాపురంకి ఏ రూట్స్ పాసిబుల్ ఉంటాయి అనేది ఈజీగా అర్థం అవడానికి ఆ రూట్ మ్యాప్స్ అన్ని కూడా గూగుల్ మ్యాప్లో ఇంక్లూడ్ చేయబోతున్నాం. సో దట్ ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది 95% మంది గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతారు సైనేజెస్ కంటే కూడా. సో దానికి వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించిన అన్ని వసతులు కూడా మనం ముందే కంప్లీట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మనకి కోస్టల్ కారిడార్ కూడా అలైన్మెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఇటు కోస్టల్ కారిడార్ వస్తుంది, ఇటు మెట్రోకి సంబంధించి కూడా మనకి 2-3 మంత్స్లో దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఈ 2 కనుక వచ్చేసినట్లయితే వితిన్ 1 అవర్లోనే భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. విఎంఆర్డీ తరపున ఇన్ఫ్రా కానీ, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, సైనేజెస్ కానీ, రోడ్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి విధంగా కూడా ప్రజలకి సహకరించేలాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఎంటైర్ విశాఖపట్నం కూడా ఈ 4 రోడ్ల మధ్యలో ఉంటుంది. సెమీ రింగ్ రోడ్డు, న్యూ నేషనల్ హైవే,
ఓల్డ్ నేషనల్ హైవే, కోస్టల్ కారిడార్. ఉత్తరాంధ్ర గుండెకాయగా ఆసియాలో శరవేగంగా అభివృద్ధి అవుతున్న నగరం విశాఖ. ఇప్పుడు విశాఖ ఐటీ సంస్థ పరంగానే కాదు, డేటా సెంటర్లకు నెలవుగా మారుతోంది. గూగుల్, సిఫీ, టీసీఎస్, అదానీ వంటి ప్రముఖ సంస్థలు తమ డేటా సెంటర్లను విశాఖ పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా ఒక డేటా హబ్గా మారుతోంది విశాఖ. వేలాది ఐటీ, డేటా ఉద్యోగాలు యువతకు అందించేలా ఉత్తరాంధ్ర మారుతోంది. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ నూతన ఇంధన వనరుగా చెప్పుకోవచ్చు. ఎన్టీపీసీ సమీపంలో 1,00,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ రాకతో పరవాడ, అచ్యుతాపురంలో ఉపాధి అవకాశాలు వెల్లువ మొదలవుతుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 1,370 కోట్లతో తన క్యాంపస్ను ఏర్పాటు చేస్తుండగా, కాగ్నిజెంట్ 1,583 కోట్లతో భారీ ఐటీ క్యాంపస్ను నిర్మిస్తోంది. అదానీ గ్రూప్ డేటా సెంటర్ల సందడి గూగుల్కి అనుసంధానం చేసుకుంటూ ఏర్పాటు కానున్న పనులు తర్లుబాడ, అడవరం, సొంఠ్యంలలో ఆరంభమవుతాయి. రానున్న 3 ఏళ్లలో అనకాపల్లి జిల్లా ముఖచిత్రం మారే ప్రాజెక్ట్ ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్స్ ఫ్యాక్టరీ భూమి పూజ చేసుకుని సిద్ధమైంది. 2 దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. 1.35 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ సంస్థకు జాతీయ స్థాయిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరుంది. ఇలాంటి సంస్థ ఏపీకి రావడం చాలా మంచి పరిణామం. ఒక స్టీల్ సిటీగా అనకాపల్లి, నక్కపల్లి మారుతోంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతోంది. 2028 నాటికి ప్లాంట్లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్నెస్, డిసెంబర్ నాటికి 2వ బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారు. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి కూడా పూర్తవుతుంది. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్లైన్ కూడా వేయబోతున్నారు. ఈ ప్లాంట్ కోసం పైప్లైన్ వేయాలని ప్రధానిని కోరితే వెంటనే అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఈ అప్కమింగ్ రైల్వే జోన్ పరిధిలో 6 పోర్టులు ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఇంకో 5 పోర్టులు వస్తున్నాయి. రామాయపట్నం ఒకటి వస్తుంది, కాకినాడ దగ్గర ఒకటి వస్తుంది, ఎస్ఆర్ఓల దగ్గర ఒకటి వస్తుంది, మచిలీపట్నం ఒకటి వస్తుంది, దెన్ శ్రీకాకుళంలో మూలపేట దగ్గర వస్తుంది. ఇంకొక ఈ 5 పోర్టులు వస్తున్నాయి. 6 + 5 11 పోర్టులతో ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ అనేది మరింత వేగంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. మనకు కావాలన్నప్పుడు ఇక్కడ ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఇక రైల్వే రేక్స్ మన ఇక్కడి నుంచి కార్గో ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేయాలన్నా మన పోర్టులకు సంబంధించి కనెక్టివిటీకి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఎస్ఎన్ వైష్ణవ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఫ్యూచర్లో రైల్వేస్ ఎయిర్లైన్స్తో కంపీట్ చేస్తాయి అన్నారు. ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడకి 4 గంటల్లో మీకు వందే భారత్ వెళ్తుంది. ఫ్లైట్కి వెళ్ళాలన్నా కూడా మనకి సుమారు అదే టైం పడుతుంది. సో అది ఖర్చు చూసుకుంటే డెఫినెట్గా విమానయానంతో పోల్చుకుంటే రైల్లో చాలా తక్కువ కాబట్టి డెఫినెట్గా జనాలు ఎక్కువ మంది కూడా దానికి రైలుకి ప్రిఫర్ చేస్తారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, వారణాసి ఇలాగా డిఫరెంట్ లొకేషన్స్కి వీళ్ళు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అలాగే వందే భారత్ ఈవెన్ వాళ్ళు డబుల్ డక్కర్ వస్తాయి అంటున్నారు. డబుల్ డక్కర్ రావటం వల్ల, ఈవెన్ స్లీపర్ రావటం వల్ల డెఫినెట్గా మనకు ఒక మంచి అవకాశంగా మనం భావిస్తున్నాం. ఈ స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే బల్క్ డ్రగ్ పార్క్ సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఫార్మా హబ్గా విరాజిల్లబోతోంది. ఇటు అనకాపల్లి మొదలుపెట్టి శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు ఉత్తరాంధ్ర వికసిత ఆంధ్రప్రదేశ్గా మారబోతోంది. ఐటీ రంగంలో విశాఖపట్నం రేంజ్ని మార్చేలా గూగుల్ ఏఐ హబ్ పనులు వేగవంతమయ్యాయి. గూగుల్ తన పూర్తిస్థాయి ఏఐ స్టాక్ ని ఇక్కడ మోహరించడమే కాకుండా అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ నెట్వర్క్ ని కూడా విశాఖకు అనుసంధానిస్తోంది. దీనివల్ల విశాఖ నగరం కేవలం సాఫ్ట్వేర్ సెంటర్ గానే కాకుండా ప్రపంచ స్థాయి డిజిటల్ గేట్వేగా మారుతోంది. ఇది సుమారు 1.88 లక్షల ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం చేయనుంది. వచ్చే 4 ఏళ్లలో ఈ ప్రాంతం కేవలం ఏపీకే కాకుండా యావత్ దేశానికి ఆర్థిక ఇంజిన్గా మారి స్థానిక యువతకు వలసల కష్టాలు తీర్చి సొంత గడ్డపైన ఉపాధి కల్పించేలా రూపుదిద్దుకుంటోంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ అయితేనేమి, రీజనల్ రింగ్ రోడ్ అయితేనేమి, కోస్టల్ కారిడార్ అయితేనేమి, మన గూగుల్ అయితేనేమి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ రావడం ఒక్కసారి విశాఖపట్నం పైన అందరి దృష్టి మళ్ళింది. ఒక పక్క గూగుల్, ఒక పక్క కోస్టల్ కారిడారు, ఒక పక్క రీజనల్ రింగ్ రోడ్డు, మన ఎయిర్పోర్టు, ఒకేసారి రైల్వే జోన్ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మంది రావడం, ఇలాగా ఒక్కసారి విశాఖపట్నం పైన అందరి దృష్టి మళ్ళడం వల్ల రియల్ ఎస్టేట్ ఒక్కసారి బూమ్ వచ్చింది. ఈ తరుణంలో కొనడానికి ఎన్ఆర్ఐస్ అయితేనేమి, మన ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి విశాఖపట్నం ఇన్వెస్ట్ చేయాలనే మంచి దృక్పథంతో ఉన్నారు. రియల్ ఎస్టేటు రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సిఆర్జెడ్ 3 నుంచి 2 కూడా చేశారు. టూరిజం ఇంకా పెరుగుతుంది. ఒక పక్క సముద్రం, ఒక పక్క కొండలు, ఒక పక్క ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ల్యాండ్ తక్కువ కాబట్టి బాంబే కన్నా నెక్స్ట్ బాంబే ఏదంటే విశాఖపట్నమే తయారవుతుంది. సో ఇప్పుడున్న తరుణంలో ఎవరు ఇన్వెస్ట్ చేయాలన్నా విశాఖపట్నంలో చేయడానికి ఇది రైట్ టైము.
చేసిన వాళ్ళకందరికీ మంచి ఫలితాలు అందుతుంది. ఈ అభివృద్ధి ఇప్పుడు విశాఖ విజయనగరం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి అవుతోంది. విశాఖ నగరంలో గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు పెరుగుతున్నాయి. మధురవాడ నుంచి పూసపాటి రేఖ కోసం, భవిష్యత్ అవసరాల కోసం స్థిరాస్తి అభివృద్ధి అవుతోంది. ఇప్పుడు అనకాపల్లి ఆనందపురం రహదారి మార్గం పొడవునా ప్లాట్లు, విల్లాలు అమ్ముడు అవుతున్నాయి. ఇక గూగుల్ రాకతో ఆనందపురం పరిసర సమీపంలో కాస్మోపాలిటన్ సిటీ డెవలప్ అవుతోంది. విశాఖ విజయనగరం 2 నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్లా మారనున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే శ్రీకాకుళం జిల్లా వైపు మరింత నగర అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు విశాఖ 4 రహదారులు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం నగరం నుంచి వెళుతున్న జాతీయ రహదారి, ఇక అనకాపల్లి, ఆనందపురం జాతీయ రహదారి, బీచ్లో వెళ్లే ఆర్ రోడ్, బీచ్ కారిడార్, వీటికి తోడు రాంబిల్లి నుంచి భోగాపురం కలిపే సెమీ రింగ్ రోడ్, ఈ 4 రహదారులు రాకతో విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి అవుతోంది. అందుకే నివాసానికి, పెట్టుబడికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో భూములు, స్థిర నివాసాలకు చాలా గిరాకీ పెరుగుతోంది. విశాఖకి ఆల్రెడీ సిటీ ఆఫ్ డెస్టినీ పేరు ఆల్రెడీ మనకుంది. గత కొన్ని ఏళ్ళగా అదే పేరు మీద మనం చలామణి అవుతున్నాం. ఈ మధ్యకాలంలో విశాఖపట్నం కొత్త పేరు కూడా వచ్చింది, స్మార్ట్ సిటీ అని చెప్పేసి. ఈ నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఈ స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్లో భాగంగా మన స్టేట్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ స్మార్ట్ సిటీ ప్రోగ్రాంలో భాగంగా విశాఖపట్నం కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఒక 5,000 కోట్ల రూపాయలు అనేది ఈ స్మార్ట్ సిటీ భాగంగా విశాఖపట్నానికి ఫండింగ్ రాబోటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఈ 5,000 కోట్లు అనేది సిటీ డెవలప్మెంట్ కోసం వాడతారు కాబట్టి సిటీ యొక్క రూపురేఖలు 4 పక్కల కూడా సంపూర్ణంగా మారిపోయి ఉన్నాయి. విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు కూడా మంచి సేఫ్ ప్లేస్ అండి. ఇది మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది తప్ప ఇక్కడ కూడా తగ్గిన అవకాశం సందర్భం అనేది మన గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం. అలాగే ఈ స్మార్ట్ సిటీ ఫండింగ్స్ వచ్చి ఈ సిటీ అంతా కూడా వేస్ట్ డెవలప్ అయినప్పుడు ఈ రోజుల్లో ఎవరైతే ఇన్వెస్ట్ అయిపోతున్నారో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది రాబోయే రోజుల్లో చాలా బాగా అది మల్టిపుల్ టైమ్స్ అది పెరుగుతుందని, అలాగే కమర్షియల్ అవకాశాలు, రెసిడెన్షియల్ అవకాశాలు, అలాగే ఏదైతే మనం ప్లాటింగ్ చేయబోతున్నారో అవకాశాలు కూడా చాలా ఎక్కువగా విశాఖపట్నం రాబోతున్నాయి. దేశం నలుమూల నుంచి విశాఖపట్నంకి ఫండింగ్ వస్తుంది, విదేశాల నుంచి కూడా విశాఖపట్నం ఫండింగ్ వస్తుంది. దాంట్లో మాకున్న సోర్స్ ప్రకారం అయితే విశాఖపట్నం ఫండింగ్ ఇప్పుడు ఏ రోజు ఆగలేదండి. ఇవాళ ఇంకా ఉధృతంగా ఫండింగ్ బయట నుంచి మనకు వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, ఈ మౌలిక వసతుల రంగానికి కానీ అన్నిటికీ కూడా మనకు ఫండింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది. నగరంలో ఈ రోజు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి దాని యొక్క ఎండ్ రిజల్ట్ చాలా ఎక్కువగా, చాలా మంచిగా రాబోతుందని మా యొక్క పరిశ్రమ వర్గాల్లో ఒక అంచనా. ఒకప్పుడు గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించిన రాతి ఇళ్లు నేడు మళ్లీ ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఆధునిక కాంక్రీట్ భవనాల మధ్య కూడా సహజత్వాన్ని, చల్లదనాన్ని, శాశ్వతత్వాన్ని కోరుకునేవారు రాతి నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. తరతరాల పాటు నిలిచే బలమైన గోడలు, ప్రకృతికి దగ్గరగా ఉండే జీవనశైలి, తక్కువ నిర్వహణ ఖర్చు, ఇవన్నీ రాతి ఇళ్ల ప్రత్యేకతలు. మరి రాతితో నిర్మించిన ఇళ్ల విశేషాలేంటి? వాటి ప్రయోజనాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. భారతదేశంలో రాతి నిర్మాణాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దేవాలయాలు, కోటలు, రాజప్రాసాదాలు నేటికీ చెక్కు చెదరకుండా నిలబడ్డానికి ప్రధాన కారణం రాయి యొక్క బలం. అదే సూత్రంతో నిర్మించిన రాతి ఇళ్లు కూడా దీర్ఘకాలికంగా నిలుస్తాయి. రాతి గోడలు వేడిని నెమ్మదిగా గ్రహించి నెమ్మదిగా విడుదల చేస్తాయి. అందువల్ల వేసవిలో ఇంటి లోపల చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఉంటుంది. ఎయిర్ కండిషనర్లు, కూలర్లపై ఆధారపడే అవసరం కొంతమేరకు తగ్గుతుంది. సిమెంట్, స్టీల్ వినియోగం తగ్గి స్థానికంగా లభించే రాతిని ఉపయోగించడం వల్ల పర్యావరణంపై ప్రభావం తక్కువగా ఉంటుంది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కి రాతి ఇళ్లు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాతి గోడల వల్ల థర్మల్ ఇన్సులేషన్ బాగా ఉంటుంది. విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు భవనం జీవితకాలం కూడా పెరుగుతుంది. రాతి గోడలకు తరచూ పెయింటింగ్ అవసరం ఉండదు. వర్షాలు, ఎండలు, గాలులకు ఇవి సులభంగా దెబ్బతినవు. అందువల్ల నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. రాతితో నిర్మించిన ఇళ్లు సహజ సిద్ధమైన అందాన్ని కలిగి ఉంటాయి. రాయి రంగు, ఆకృతి, టెక్స్చర్ ఇంటికి ప్రత్యేకమైన రూపాన్నిస్తాయి. రిసార్ట్లు, ఫామ్ హౌసులు, విల్లాల్లో ఇప్పుడు రాతి డిజైన్లకు మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మిస్తే రాతి ఇళ్లు అగ్ని ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే కొన్ని రకాల రాతి నిర్మాణాలు భూకంప ప్రభావాన్ని కూడా తగ్గించగలవు. సరైన ఫౌండేషన్ లేకుండా నిలిచి కనిపిస్తున్నాయి. చాలా డిఫరెన్స్ ఉంటుంది బయట దానికి, ఇట్లాంటి ఇళ్ళకి వేరే వాటి ఇళ్ళకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాతకాలం నాటి ఇల్లు, ఈ రాళ్లతో కట్టిన ఇల్లులు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా అట్లానే ఉంటాయి. ఒక 100-200 సంవత్సరాలైనా అట్లానే ఉంటాయి. మా తాతలు సొంత కట్టి ఇది చూసిన ఈ కూన పెంకటి ఇల్లు స్లాబు దానికన్నా చాలా బాగుంటుంది. కూన పెంకటి ఇల్లు కాబట్టి చాలా చల్లదనంగా ఉంటుంది. రాతి కట్టడం ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ స్టాండర్డ్గా బునాది తోటి కట్టుతారు కాబట్టి చాలా స్టాండర్డ్గా ఉంటుంది.
పిల్లర్స్ కన్నా ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. ఇట్లాంటి ఇల్లు ఇంకా ఇంకా కట్టుకోవాలి అని ఇప్పుడంతా కాంక్రీట్ అవి పెరిగిపోయినాయి కదా, ఇప్పటి అన్నీ పాత గోడల కట్టడం కానీ కనిపిస్తలేవు ఇప్పటికీ. ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. 100 సంవత్సరాల పైన అవుతుంది. ఓవైపు పెరుగుతున్న భూతాపం, మరోవైపు తీవ్రతరమవుతున్న నీటి కొరత. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? ఇళ్లను చల్లగా ఉంచుతూ గాలిలోని తేమను నీటిగా మార్చి సేకరించే ఓ వినూత్న పెయింటింగ్ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త సాంకేతికత భవిష్యత్ నగరాల రూపురేఖలను మార్చేయగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి వనరుల నేపథ్యంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఈ ఆవిష్కరణ భవిష్యత్ నగరాలకు ఆశాకిరణంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఒకే పెయింటింగ్తో చల్లదనం, విద్యుత్ ఆదా, నీటి సేకరణ సాధ్యమైతే అది నిజంగానే స్మార్ట్ సిటీలకు కొత్త దిశ చూపే సాంకేతికత విప్లవమే అంటున్నారు నిపుణులు. మరి వాటి విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. ఒక పక్క భూతాపం పెరుగుతోంది, మరోపక్క నీటి కొరత ఉధృతమవుతోంది. ఈ రెండు సమస్యలకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక విరుగుడు కనుగొన్నారు. వీరు ఒక పెయింట్ని అభివృద్ధి చేశారు. అది భవనాలను చల్లబరచడంతో పాటు గాలి నుంచి నీటిని సేకరిస్తుంది. పరిశోధకుల మెదడులో మెరిసిన ఈ ఆలోచన డ్యూ పాయింట్ ఇన్నోవేషన్స్ అనే అంకుర పరిశ్రమగా ఆవిర్భవించింది. సాధారణ శీతల పెయింట్కి మరింత ఆధునిక సబ్బుగులు అద్దడానికి అవసరమైన ఆవిష్కారాలు చేయాలన్నది దీని లక్ష్యం. నగరాల్లోని ఇళ్ల పైకప్పులన్నీ వేడిని పరావర్తనం చేస్తూ నీటిని ఒడిసిపడితే వాతావరణ సమస్యకు పెద్ద పరిష్కారం దొరికినట్లే. ఇప్పటికే నగరాల్లోని కాంక్రీట్ ఇళ్ల పైకప్పులు ఎక్కువగా సౌరశక్తిని శోషించుకుంటూ ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఫలితంగా మిగతా ప్రాంతాలతో పోలిస్తే అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోంది. భవనాల్లో వేడిని తగ్గించడానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రత్యేక పెయింట్ని రూపొందించారు. నిజానికి ఇలాంటి చల్లటి పెయింట్లు ఇప్పటికే ఉన్నాయి, అయితే వాటి సామర్థ్యం పరిమితం. తాజాగా పరిశోధకులు పాలీవినైలిడీస్ ఫ్లోరైడ్, కోహెక్సాఫ్లోరోప్రోపీన్, పీబీడీఎఫ్, హెచ్ఎఫ్ఈపీతో రూపొందించిన ప్రత్యేక నానో పదార్థాలతో పెయింట్ని తయారు చేశారు. దీనితో వేసే పూత సూక్ష్మ రంధ్రాలతో ఉంటుంది. ఈ పెయింట్లో అతినీల లోహిత కాంతిని పరావర్తనం చెందించే టైటానియం డయాక్సైడ్ వంటి పిగ్మెంట్లను వాడలేదు. అందువల్ల ఎక్కువ కాలం మన్నుతుంది, మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఇది ప్యాసివ్ రేడియేటివ్ కూలింగ్ అనే ప్రక్రియ ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఇంటి పైకప్పును తాకే సూర్యకాంతిలో ఎక్కువ భాగాన్ని పరావర్తనం చెందిస్తుంది, వేడిని తిరిగి ఆకాశంలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల అదనంగా విద్యుత్తును వాడాల్సిన పని లేకుండానే పరిసరాల్లోని గాలి కన్నా ఆ ఇంటి పైకప్పు 6 డిగ్రీల సెల్సియస్ మేర చల్లగా ఉంటుంది. ఫలితంగా భవనం లోపలికి ఎక్కువ వేడి ప్రవేశించదు. దీనివల్ల ఇంట్లో ఏసీలపై పెట్టే కరెంటు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న చల్లటి పెయింట్లు దాదాపు 70% మేర మాత్రమే సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తున్నాయి. డ్యూ పాయింట్ పూత మాత్రం 96% వరకు సౌరశక్తిని ఆకాశంలోకి తిరిగి పంపేస్తున్నట్లు 6 నెలల పాటు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. నగరాల్లో ఉష్ణోగ్రతలకు చెక్ పెట్టడానికి ఇది ఆచరణయోగ్య ఆలోచన అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిసరాల్లో వేడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉపరితలంపై గాల్లోని తేమ కండెన్స్ అవుతుంది. ఇది చల్లటి గాజుపై నీటి బిందువులను ఏర్పరిచే ప్రాథమిక ప్రక్రియ లాంటిదే. ఈ సూత్రం ఆధారంగా తాజా పెయింట్తో శాస్త్రవేత్తలు నీటిని ఒడిసిపట్టారు. ఇలా ఉత్పత్తయ్యే నీటి పరిమాణం తక్కువేమీ కాదు. ప్రాథమిక ప్రయోగాల్లోనే ఈ పెయింట్ ద్వారా 200 చదరపు మీటర్ల పైకప్పు నుంచి రోజుకు 74 లీటర్ల నీటిని శాస్త్రవేత్తలు సేకరించారు. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ బిందువులు ఎక్కువగా ఏర్పడతాయి. రాత్రివేళ తేమ అధికంగా ఉండే మెట్ట ప్రదేశాల్లోనూ ఈ పెయింట్తో ఎక్కువ నీటిని సేకరించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర వాయువ్య మూలలో టాయిలెట్ ఉంటే కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుందా? సహజ సిద్ధంగా ఏదైనా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆర్కిటెక్చర్ ప్లానింగ్ వేసుకున్నప్పుడు ఇట్లా వాయువ్యంలో టాయిలెట్స్ ఇచ్చేసి ప్లానింగ్ అది చేస్తూ ఉంటాం. అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే, ఉదాహరణకి మనం ఉత్తర రాజవీధి తీసుకుందాం. ఉత్తర రాజవీధి తీసుకున్నప్పుడు ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ వస్తాయి. ఈ ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ కూడా ఈ ఫస్ట్ ఫ్లైట్ అనేటువంటిది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ మెట్లు అనేటువంటివి ఇక్కడ వరకు వస్తాయి. ఇలా తీసుకొని క్షేత్రపథంలోకి ఇలా లిఫ్ట్ ఇచ్చేసేసి ఈ విధంగా పక్కన టాయిలెట్ ఇస్తారు. స్పేస్ ఫ్లెక్సిబిలిటీ గురించి ఇలా మొత్తం హౌస్ అనేటువంటిది ఈ విధంగా తీసుకొని ఇక్కడ ప్రవేశ ద్వారం ఇచ్చి, ఈ విధంగా ఇక్కడ పూజ ఇచ్చి, ఇక్కడ కిచెన్ ఇచ్చి,
ఈ విధంగా ఇచ్చి ఇక్కడ ఒక టాయిలెట్, తర్వాత ఇంకో రూము ఇచ్చి దీనికి ఇది అటాచ్ చేస్తారు. ఇలా చేసినప్పుడు ఇదంతా కూడా ఉత్తర వాయువ్యం ఏమవుతుంది, ఒక పక్కనేమో లిఫ్ట్తో కవర్ అయింది, ఒక పక్కనేమో టాయిలెట్ అనమాట. ఉత్తర వాయువ్యం ఎప్పుడైతే క్షేత్రపథంలో లిఫ్ట్తో కట్ అయ్యి ఇలా టాయిలెట్ వస్తుందో ఇంటి ఆడపిల్లలకి వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది. ఇది కేస్ స్టడీస్లో నిర్ధారించినటువంటి విషయం. పొరపాటున కూడా ఇట్లా పెట్టకూడదు. మొట్టమొదటిగా లిఫ్ట్ అనేటువంటిది క్షేత్రపథంలో ఇలా కట్ అవ్వకూడదు. ఇలా లిఫ్ట్ పెట్టామనుకోండి, ప్రవేశ ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ అనేటువంటిది ఇంటి లోపల ఉపయోగించుకోలేరు, ఎందుకంటే లిఫ్ట్ అనేటువంటిది బయట నుండి ఆపరేట్ చేసుకుంటున్నారు కదా. దాని తర్వాత ఇక్కడ లిఫ్ట్ పెడుతున్నారు. ఇలా టాయిలెట్ పెట్టి లిఫ్ట్ పెట్టినప్పుడు ఈ జోన్ అంతా ఏమైంది, ఉత్తర వాయువ్యం మొత్తం కూడా అధమం అయింది. ఇలా ఎప్పుడూ కూడా ఉత్తర వాయువ్యము లిఫ్ట్తో అదేవిధంగా టాయిలెట్తో కట్ అవ్వకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాంటి కండిషన్లో ఏం చేయాలి, మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ ఉత్తర రాజవీధే తీసుకుందాం అనుకోండి, ఇక్కడ సౌత్ వెస్ట్లో రూమ్ తీసుకుందాం, దీనికి ఇదే అటాచ్డ్ టాయిలెట్ తీసుకుందాం, మళ్ళీ ఇంకో రూమ్ తీసుకుందాం, దీని తర్వాత ఇక్కడ టాయిలెట్ తీసుకోకుండా ఇంకొక టాయిలెట్ ఇక్కడే తీసుకొని దీని తర్వాత రూమ్ తీసుకోవాలి. అంటే ఇదంతా కూడా డిజైనింగ్లో ఏ విధంగా చేస్తే మనకి బాగుంటుంది అనేటువంటిది పూర్తిగా నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ లిఫ్ట్ అనేటువంటిది వచ్చింది కదా, దీని తర్వాతే క్షేత్రపథం స్టార్ట్ అవ్వాలి. ఇదే క్షేత్రపథం. ఇలా లిఫ్ట్ రాకూడదు. ఇలా దీని బయట ఒకవేళ టాయిలెట్ పెట్టుకునేటట్లయితే ఇంటికి ఆనకూడదు. ఈ రెండు ముఖ్యంగా చూసుకోవాలి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు